కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. పాపం తమ్ముడు భార్యకు టికెట్, ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు, ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేము ఏం చేసిన, కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినవా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు.